మా అందరి కుటుంబాల పక్షంగా మా పెద్ద అక్క గారు వారి ఆదరణ మాటలు తెలియజేస్తారు. ప్రభు పరిశుద్ధనామమునకు స్తోత్రం కలుగును గాక. మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ నా యొక్క వందనాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఈ సమయంలో మా యొక్క తమ్ముడు పరంజ్యోతి గారి గురించి చెప్పాలంటే 53 ఏండ్ల చరిత్ర చెప్పాలి. మరి 53 ఏళ్ళకి వరకు దేవుడు సజీవుల గుంపులో ఉంచారు. మరి ఈ సంవత్సరం ఈ మన దినమందు ప్రభు సన్నిధికి చేరటానికి దేవుడు కృప చూపించారు. ఎందుకంటున్నామంటే కృపని 6 సంవత్సరాలు మంచం మీద పడుకొని ఆయన నరక వేదన అంటే ఎంత బాధను అనుభవించాడో మాకు అది అందరికీ తెలుసు. మరి అటువంటి పరిస్థితుల నుండి దేవుడు మరి ఇంతవరకు కాచి కాపాడారు. ఆయన చేసిన అమోఘమైన సేవ మామూలు సేవ కాదు. మరి చిన్నప్పటి నుంచి వాళ్ళు శ్రమ శ్రమ మామూలుది కాదు. నాకు తెలుసు. మేమందరం 5 కలిసి జీవిస్తున్నప్పుడు చిన్న వయసులో వాళ్ళు మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ ప్రార్థనలు చేసేవారు. జ్యోతి బ్రదర్స్ని బాగా దేవుని మా 5 ప్రభు సేవ కంటే నన్ను పెద్ద తమ్ముని సేవకు సమర్పించారు. కానీ 5 కూడా అమోఘమైన సేవ చేస్తూ మంచి ఘనమైన సేవ చేయటానికి దేవుడు కృపించారు. అందులో జ్యోతి బ్రదర్స్ 2 కొరకు నేను చెప్పాలంటే మరి వాళ్ళు దేవుని యొక్క సేవ చేస్తానికి ఎంత కష్టపడ్డారంటే మరి వారి సంగీత పరిచర్య ఎప్పుడు కూడా సంగీతం. మా ఇంట్లో ఒకడు డోలకు, ఒకడు కంజరి, ఒకడు కీబోర్డు వాయిస్తూ మా నాన్నగారు 5 కుటుంబ ఆరాధన కూర్చోబెట్టి వారు పాటలు పాడుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్రమ్స్ తీసుకుని వాయిస్తూ ప్రభు సన్నిధిలో బాగా ఘనంగా పాటలు పాడుతూ దేవుని గణపరిచేవాళ్ళం. అటువంటి సమయంలో వీళ్ళిద్దరూ కూడా దేవుని సేవకు ఎప్పుడైతే సమర్పించుకున్నారో మరి పెద్ద తమ్ముడు జీవితంలో కానీ జ్యోతిరాజు గారి జీవితంలో కానీ వారిద్దరు ఎక్కడికైనా సేవకి వెళ్తున్నప్పుడు చిన్న కీబోర్డ్ ఉండేది. నాన్నగారు అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు చిన్న కీబోర్డ్ తెచ్చారు. ఆ కీబోర్డ్ మీద నేర్చుకొని ఆ తలాంతులన్నీ చక్కగా ఎంత తలాంత్ అంటే మా పరంజ్యోతికి మంచి టాలెంట్ అనమాట. ఎక్కడ పాట పాడినా ఏదోలాగా ఘనమైన మ్యూజిక్ వేసేవాడు. ఆ మ్యూజిక్ వేస్తుంటేనే మా ఇంట్లో అందరికీ ఎంత సంతోషం అనిపించేదంటే అంత సంతోషంగా మరి ఆ మ్యూజిక్లోనే ఉండేది. దెయ్యాలు పారిపోయి అద్భుతాలు జరిగాయి. తను చాలా ప్రవచన రూపకమైన మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. అంతేకాకుండా చక్కటి పాటలు మంచి స్వరం మంచి పాటలు పాడుతూ ఉండేవాడు. కీబోర్డు మరి వీళ్ళు ఎక్కడికైనా గ్రామాల్లో స్టార్టింగ్ మీటింగ్లకు వెళ్ళాలంటే ఆ సామానంతా నెత్తి మీద పెట్టుకొని ట్రైన్లో ఒక నడ్డి మీద బ్యాగ్, నెత్తి మీద కీబోర్డు, ఓ ప్రక్కన బట్టల బ్యాగులు పట్టుకొని బస్సుల్లో వేలాడుతూ ట్రైన్లో వేలాడుతూ అలా వెళ్ళి సేవ చేసిన దినాలు ఈ టీం మెంబర్స్ అందరికీ ఉన్నాయి. మరి అలా కష్టపడి సేవ చేసి మరి చాలా ఓర్పుతో ఉండేవాడు. చాలా మంచి జ్ఞానవంతుడు. మరి మా అందరికీ ఏది కావాలో చాలా క్వాలిటీగా మరి ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చి తినేవాడు కాదు. చాలా ఎక్కడ శ్రేష్టమైనది ఉండేదో అక్కడ శ్రేష్టమైన మా 5 ఏది కావాలో అవి తెచ్చేవాడు. అంతేకాకుండా మా నాన్నగారికి అమ్మగారికి ఏ జ్యూసులు తాగుతారని అడిగి ప్రతిరోజు జ్యూస్ తీసుకొచ్చి పెట్టేవాడు. అంటే ఇలా అంత మంచి ప్రేమ కలిగిన కుమారుడు. నిజంగా మాట్లాడు కానీ చాలా జోకర్. మాట్లాడకుండా సైలెంట్గా జోక్ చేస్తూ ఉంటాడు. అలాంటి కుమారుడు చాలా మంచి సేవ చేయటం. ఆ సేవలు ఇందాక మరి బ్రదర్ విల్సన్ గారు చెప్పారు కదా, వారు కష్టపడి స్థలం కొని ప్రతీదీ ప్రభు చూసుకుంటాడులే అని ఆ ప్రభు మీద భారం వేసి ఆ చర్చ్ కట్టడం, పిల్లల్ని పెంచుకోవటం, అలాగే చక్కటి తనకు మంచి భార్యను కూడా దేవుడిచ్చారు. మంచి మల్టీ టాలెంట్స్ కలిగిన కుమార్తెని దేవుడిచ్చారు. సండే స్కూల్ పరిచర్య కానీ మరి స్త్రీల పరిచర్య కానీ సంఘ పరిచర్య కానీ చూసుకోవటానికి దేవుడు తనకి మంచి కృపని దేవుడు అనుగ్రహించారు. మా మరదలు కూడా తనతో కలిసి ఘనమైన సేవ చేశారు. వారిని బట్టి కూడా నేను దేవునికి స్తుతియాగం చెల్లిస్తున్నాను. మరి రానున్న దినాల్లో మరి మేమందరూ 5 కూడా ప్రభు కొరకు సేవ చేయటానికి దేవుడు కృపించారు. కానీ మా 4లో ఒకటి ప్రభు సన్నిధికి దేవుడు పిలుచుకున్నాడు.
మరి ఆ పిలుపుకి లోబడి మేమందరం కూడా తల వంచి మరి యోబు వలె నిత్యమే స్తుతించినట్లుగా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిన ఆయనకి స్తుతి కలుగునుగా కానీ నిరీక్షణ కలిగి మేము దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాం. మరి విడవబడిన సంఘం కొరకై, అలాగే కుటుంబంలో మా సుమని పాప బాబు కొరకై మరి మేము ధైర్యంగా ఉండాలని మా యొక్క ఆదరణ మాటలు నేను పలుకుతున్నాను. కుటుంబం అంతా తరపున, మా జ్యోతిరాజు గారి తరపున, అలాగే కుటుంబం తరపున, పౌలు గారు, యేసు పౌలు గారి కుటుంబం తరపున, అలాగే కేజీఆ సంజయ్ గారి కుటుంబం తరపున మరి మా యొక్క ఆదరణ మాటలు నేను తెలియపరుస్తున్నాను. మరి అలాగే ఇక్కడున్న మా యేసు పౌలు గారి కుటుంబం తరపున, మరి ఇంకొక యేసు పౌలు ఉన్నాడు, ఆయన కుటుంబం తరపున, మా కుటుంబస్తులు అందరి తరపున, మా ఫ్యామిలీ వరంగల్ మన్నా ఫుల్ గాస్పెల్ చర్చ్ తరపున నేను వారికి ఆదరణ మాటను నేను తెలియపరుస్తున్నాను. దేవుడే ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఆదరణ కర్త అయిన దేవుడు మమ్మల్ని, అలాగే మాకు ఇచ్చిన మా మరదల్ని, మా పిల్లల్ని, అలాగే ఇక్కడున్న సంఘబిడ్డలు కూడా చాలా మంచివారు. వారి పాస్టర్ గారు సిక్ అయి ఉన్నప్పుడు ఎంతో ఆదరించి బలపరిచారు. అలాగే ఇప్పుడు పాస్టర్ గారు లేకపోయినా కుటుంబాన్ని కూడా ఆదరిస్తారని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈ కొద్ది మాటలు అంటే చాలా ప్రార్థన యోధుడైన కుమారుడు కొరకు, మరి మంచి టాలెంట్స్ కలిగిన కుమారుడు కొరకు చెప్పడం మాకు ధన్యత. ఆ కుమారుడు యొక్క జీవితంలో ఎన్నెన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి. షుగరు చిన్నప్పటి నుంచి 10వ తరగతి చదువుతున్నప్పుడే షుగర్ వచ్చేసింది తనకి. అప్పటి నుంచి బిషప్ అయ్య గారు కానీ అమ్మగారు కానీ దగ్గర చేర్చుకొని వారు చాలా కాలం, బిషప్ తల్లిదండ్రులు వారు కూడా ప్రేమతో మా తమ్ముడిని ఇంట్లో పెట్టుకొని వారు చాలా పరిచర్య చేశారు మా తమ్ముడి కొరకు. మరి వారికి ఇక్కడ లేకపోయినా వారికి కూడా నా యొక్క వందనాలు తెలియపరచుకుంటున్నాను. వారి జీవితంలో ఈ యొక్క 53 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ముందు సాగిన మరి పరంజ్యోతి గారి కుటుంబాన్ని బట్టి, పరంజ్యోతి గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మమ్మల్ని అందరినీ దేవుడు బలపరచులాగిన మా కుటుంబం కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. ఎక్కువ మేము బలంగా ఉండి ప్రభువులో నిలబడినట్లుగా మా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన